నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని సమీకృత కార్యాలయ సముదాయంలో గజ్వేల్ నియోజకవర్గ మహిళలకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేసిన రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన గనుల శాఖ మంత్రి మరియు ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి. కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, జిల్లా కలెక్టర్ కె హైమావతి, జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, ఆర్డీఓ చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. సభాసన సువర్ణం ముఖ్య అతిథులు గారు ఉన్నటువంటి 7 మండలాలలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కోసం ఈ కార్యక్రమంపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మన విద్య, వైద్యం, ఆరోగ్యం, నీటి వసతులు, కరెంటు అనేక రంగాల్లో ఇవాళ దేశంలో చాలా ముందు స్థానం. అశ్వని నరసమ్మ గారు కొరకండ్ల సార్ ముందు రండి సార్. డాక్టర్ సార్ సగిల్ లలిత గారు కోడిబండ, చేకుల్ల కంఠలక్ష్మి ప్రజ్ఞా వరదల మండలం నుంచి మేడోజీ జయమ్మ గారు, తొలవరి కవిత మల్పూర్ మండలం, చేయాలని నేను ఇప్పుడే చెప్పినాను నర్సరెడ్డి గారికి. ఒక 50 మంది పిల్లలను మన దగ్గర ఎవరైతే ఐటీఐ ట్రైనింగ్ 2 years ఎక్స్పీరియన్స్ ఉందో వీళ్ళందరూ జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలని వారికి ఆలోచన ఉంటే డెఫినెట్లీ మనము వారికి ట్రైనింగ్ ఇప్పించి ఉద్యోగం కూడా ఇప్పించే కార్యక్రమం మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మీ అందరి దృష్టిలో తీసుకురావడం జరుగుతుంది. ఎవరు చప్పట్లే కొట్టలేరమ్మా. ఉద్యోగాలు ఇప్పిస్తే కూడా చప్పట్లు లేదు. ఇంతకు ముందు కలెక్టర్ గారు చెప్పినారు మీకు ఇందిరమ్మ ఇల్లులు 3500 ఇల్లులలో 50% వరకు కూడా స్లాబ్ లెవెల్ వరకు కట్టుకునడం జరిగింది. నిజంగా చెప్పాలంటే సిద్దిపేట డిస్ట్రిక్ట్ లోనే చాలా మంచిగా నడుస్తుంది ఈ ఇందిరమ్మ కట్టుడు ప్రోగ్రాము. మళ్ళీ వచ్చే నెల మనకి ఇంకొక 2500 ఇల్లులు ఇస్తారు. అంటే రాష్ట్ర ప్రభుత్వము మనమందరం ఎదురు చూసినాం. మన సొంతింటి కళ మనందరిలో ఉంది, మనకి ఇల్లులు కట్టుకుంటే బాగుంటుందని చెప్పి ఆ ఆలోచనతోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకు ముందు కూడా మనకు ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చిండ్రు. మళ్ళీ ఈసారి కూడా మనకు ఇందిరమ్మ ఇల్లులు ఇస్తున్నారు. అందరూ కూడా ఎవరైతే ఎల్తురులో ఉన్నారో వాళ్ళకు కూడా ఈ వచ్చే 2500 ఇల్లులలో మీ అందరికీ కూడా శాంక్షన్ అవుతుంది. ఇంకెవరన్నా మిగిలిపోతే వచ్చే సంవత్సరం వాళ్ళకు కూడా మన ఈ సిద్దిపేట జిల్లాకి స్పెషల్ గా శాంక్షన్ చేసి వారికి కూడా ఇల్లు కట్టుకునేలాగా మనం చేద్దామని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తూ మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇన్ని మన సంక్షేమ కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్నారు. ఎందుకంటే చాలా మంచి విషయము. మనకు చాలా మంది వివిధ ప్రజలు విద్యా వైద్యంలోనే ఎక్కువ ఖర్చులు ఉంటాయి. ఆ దాంట్లో దృష్టిని పెట్టుకొని కొత్త స్కూళ్లు తీసుకురావడము, టీచర్ల భర్తీ చేయడము, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. ఇప్పుడే యాదవ్ రెడ్డి గారు చెప్పినట్టు, ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినారు వారి సమాధానం. ఎవరు కూడా ఆన్లైన్ లో
ఈ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి గురించి అప్లై చేసుకుంటున్నారో సార్ అందరికీ కూడా మేము స్క్రీనింగ్ చేసి సరిగా అందరికీ ఎక్కడ విభేదాలు లేకుండా అందరికీ శాంక్షన్ చేపిస్తున్నాము. ఎవరికైనా నిజంగానే కొంచెం మిస్ అయిపోయింది అనుకోండి, ఆ లిస్ట్ ఇవ్వండి, వారికి కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఆర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఆర్జీలను పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా జిల్లా కలెక్టర్ సమీకృత జిల్లా కలెక్టరేట్లో జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరితో కలిసి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. అంతర్గాం మండలం పెద్దంపేటలో నిర్వహించిన ఏఐకేఎంఎస్ పెద్దపల్లి జిల్లా 4వ మహాసభలో నూతన జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా గుండేటి మల్లేశం, ప్రధాన కార్యదర్శిగా కొల్లూరి మల్లేశం ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా మేరుగు చంద్రయ్య, సహాయ కార్యదర్శిగా దోనూరి రాజమౌళి, కోశాధికారిగా ఇరుగురాల రాజేశం ఎన్నికయ్యారు. కార్మిక నాయకులుగా కార్మిక రంగంలో తలలు బండినటువంటి కామ్రేడ్స్ అంతా కూడా ఈ రైతు కూలీ రంగాన్ని అభివృద్ధి చేయాలి, నిర్మాణయుతం చేయాలి, బలోపేతం చేయాలనేటువంటి దాంట్లో ఈ రైతు కూలీ సంఘంలోకి రావడం అనేది జరిగిందని తెలిసింది. ఒకటే అంటే కార్మిక రంగం కావచ్చు, ఏ రంగం అయినా కావచ్చు, ఒక విప్లవోద్యమ రంగంలో పూర్తిగా పనిచేసి అనుభవజ్ఞులైనటువంటి తలబండినటువంటి కామ్రేడ్స్ అంతా కూడా ఈ రైతు కూలీ రంగాన్ని ఉధృతం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు ప్రతిజ్ఞ చేపిస్తున్నా. నేను ప్రతిజ్ఞ చేసినట్టుగా మీరందరూ కూడా అనండి. అఖిల భారత రైతు కూలీ సంఘం పెద్దపల్లి జిల్లా 4వ మహాసభలో కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన మేము రైతు కూలీల సమస్యలపై అలుపెరగని పోరాటాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తామని పాలక వర్గాలు దోపిడీ విధానాలను ఎండగడుతూ మా బాధ్యతలను ముదకంట నిర్వహిస్తామని మీ రైతు కూలీలందరికీ కలలో నాలుకలాగా వ్యవహరిస్తామని ఈ మహాసభలో ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఆయిల్ ఫామ్ సాగు విస్తరణకు అవసరమైన నాణ్యమైన మొక్కలను సిద్ధం చేసి రైతులకు అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ సోమవారం సుల్తానాబాద్ మండలంలోని రెబ్బల్ దేవపల్లి ఆయిల్ ఫామ్ ప్రైమరీ, సెకండరీ నర్సరీలను, ఎలిగేడు మండలంలోని ర్యాకల్ దేవపల్లి ప్రభుత్వ భూములను నిర్మాణానికి సిద్ధంగా ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను పరిశీలించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని రామగుండం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం 1995-96 విద్యా సంవత్సరానికి చెందిన 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాలు, వృత్తుల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు సుదూర ప్రాంతాల నుంచి హాజరై చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. సందర్భంగా నాటి ఉపాధ్యాయులను శాలువాలు, పూలమాలతో ఘనంగా సన్మానించి గురువందనం చేశారు.
నా పేరు బ్రహ్మ, అందరూ బ్రహ్మ అని పిలుస్తారు. అట్లాంటి అందరికీ చెప్తారు సార్. ఇప్పుడు దసరాలకు మా చెల్లె వరలక్ష్మి, అలాగే ఇప్పుడు మీరు అందరికీ నా హృదయపూర్వక ఈరోజు మనం ఈ ఎంజాయ్ చేయడం కాకుండా మళ్ళీ మళ్ళీ చేసుకోవాలి సార్. అందరం మనం చేయాలి సార్. ఓకే, నాకు 10th పాస్ అని ఇద్దరు వదిలింది, పాప 4th క్లాస్. నేను గోల్డ్ స్మిత్ వరకు ప్లస్ 10 years ఎక్స్పీరియన్స్. ఓకే, ఈ అవకాశం మనకు లక్ష్మణ సార్కి ఇచ్చే ఇక్కడ పార్టీ. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. నేను యూపీఎస్లో 95లో నేను ఇక్కడికి వచ్చినాను. మరి అనుకోకుండా ఈ ప్రోగ్రాంలో నన్ను పిలిచినందుకు వచ్చిన వాళ్ళందరికీ, నా పిల్లలందరికీ ధన్యవాదాలు. ఎప్పుడు ఇదే విధంగా సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. పాఠశాలలో 95, 96 బ్యాచ్కి సంబంధించి విద్యార్థులు ఇక్కడ సమ్మేళనమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా చాలా బ్యాచ్ కూడా గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈరోజు ఈ ఆర్గనైజర్ శ్రీ దుల్ల శ్రీనివాస్ గారు కృషి వల్ల ఇది ఏర్పాటైనందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. పిల్లలు ప్రాథమిక విద్య అభ్యసించారు మా పిల్లలు. వారు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని మొన్న మా ఇంటికి వచ్చి మీరు తప్పకుండా రండి సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే చాలా సంతోషం అనిపించేది. పిల్లలు మమ్మల్ని గుర్తుపెట్టుకున్నందుకు చాలా సంతోషం అనిపించేది. ఈ విధంగా అక్కడ ఇక్కడ ఎక్కడైనా కలిసినా కూడా పిల్లలు గుర్తుపెట్టుకొని సార్ మీ దగ్గర చదువుకున్నాం, మేము ఈ స్థాయికి వచ్చామని చెప్పి వాళ్ళంటే మాకెంతో సంతోషం అనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రైతులు, కూలీలు ఐక్యంగా పోరాడాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మండల వెంకన్న పిలుపునిచ్చారు. పెద్దంపేట గ్రామంలోని భగత్ సింగ్ భవన్లో జరిగిన ఏఐకేఎంఎస్ పెద్దపల్లి జిల్లా 4వ మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. పంటలకు చట్టబద్ధమైన కనీస మద్దతు ధర, పోడు భూములకు పట్టాలు, అటవీ హక్కుల చట్టం మరియు పీసా చట్టాల అమలు కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలని అన్నారు. అతనికి మరీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు జిల్లా 4వ మహాసభ మనం జరుపుకుంటున్నాం. అంటే అఖిల భారత అంటే ఒక రకంగా దేశంలో ఉన్నటువంటి రైతాంగం పైన, రైతాంగ సమస్యలపై ఆలోచించేటువంటి సంఘం ఇది. మరి రాష్ట్ర మహాసభలు కేంద్ర మన తెలంగాణలో జరగబోతున్నాయి. మనం ఈ పెద్దంపేట గ్రామంలో జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఈ పెద్దంపేట గ్రామానికి కూడా మీ అందరికి తెలుసు, దీనికి ఒక చరిత్ర ఉంది. ఇప్పుడు ఈ మామూలు చరిత్ర అన్నటువంటి విషయం కాదు ఇది. మావోయిస్టులు ఎక్కడో అంబుజి మడుగలో జనతల సర్కార్ ఏర్పాటు చేస్తే ఈ పెద్దంపేటలో పరిపాలించినటువంటి ఊరు ఇది. మరి ఉంటుంటారు ఏమని, ఉద్యమాల గడ్డ, పోరాటాల గడ్డ అని చెప్తారు. చరిత్ర లేనటువంటి వాళ్ళు కూడా, చరిత్ర ఉన్నటువంటి మనం చెప్పుకోము. ఉద్యమాల గడ్డ, పోరాట గడ్డ అని మొత్తుకుంటారు. వాళ్ళకి ఏ చరిత్ర లేదు పెద్దంపేటలో, కానీ చరిత్ర ఉన్నటువంటి మనం చెప్పుకోలేము పెద్దంపేట ఉద్యమాల గడ్డ అని ఎప్పుడు చెప్పలే. కనుకనే ఇటువంటి కేంద్రంలో ఈరోజు పరిపాలిస్తుంది. ఈ పరిపాలన ద్వారా ఈరోజు మొత్తం దేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఆదివాసులు, మైనార్టీలను
ఈరోజు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి విప్లవకారులను ఈరోజు ఊచకోతకు వస్తున్నటువంటి స్థితి మనం చూస్తున్నాం అని చెప్పి ఈరోజు అనేక బూటక్ ఎన్కౌంటర్లు చేసి ఈరోజు మావోయిస్టు పార్టీని ఈరోజు చాలా రకంగా ఈరోజు నష్టం చేసినటువంటి పరిస్థితి నరేంద్ర మోడీ కూరుకున్నాడు. అదే కాదు ఈరోజు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు అనేది మనం ఆలోచించాలా. అంటే దేశంలో దోపిడీ చేయడానికి కోసం, దేశంలో మతవాదాన్ని పెంచుకోవడం కోసం, దేశంలో ఒకటే ఒక మతం ఉండాలి అన్నటువంటి ఒక హిందూ మత భావజాలంతో ప్యాషన్తో ఈరోజు ఇవన్నీ చేస్తున్నారు. నిన్నగాక మనం చూసాం 10 రోజులలో 4 సార్లు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినాయి. ఈ మనం ఆలోచించాలి 10 రోజులలో. దాని ద్వారా ఏమైతుంది ఇక్కడ అంటే సగటు కుటుంబానికి 6,000 రూపాయలు అదనమైనటువంటి ఖర్చు ఈరోజు మనం భరిస్తున్నాం. అంటే ధరలు పెరుగుతున్నాయి కనుకనే ఈరోజు 6,000 రూపాయలు మనకు నెలకు మనం భారం అవుతుంది. అంటే ఈరోజు 6,000 పెంచిందంటే మనకైనా జీతాలు పెంచాడా, వేతనాలు పెంచాడా, ధరలు పెంచాడా అంటే ఎక్కడ ఏం పెంచలే. వేతనాలు పెంచలే, ధరలు పెంచలే, ఏం పెంచలే. కానీ పెట్రోల్ డీజిల్ ధర మాత్రం పెంచాడు. మరి దీని కారణాలు మనం ఆలోచించాలి. అట్లా దేశంలో ఈరోజు అనేక ప్రజలు ఈరోజు జీవన పరిణామం పడిపోతుంది. మరి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ముఖ్యంగా రైతాంగ సమస్యల కోసం ఆలోచిస్తే దేశంలో ఎక్కడ కూడా రైతాంగం కోసం పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. రైతాంగాన్ని అనేక ఇబ్బందులు పెట్టడం కోసం, అనేక రకాలుగా దోపిడీ చేయడం కోసం బహుళ జాతి పెద్దంపేట అడ్డగా ఈ రైతు కూలీ సభ రైతు పోరాటాలకు మార్గదర్శిగా ఉండడం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతురేఖ విధానాలకు వ్యతిరేకంగా పోరాడే బావుటగా ఈ రైతు కూలీ బిడ్డల ఇక్కడ పలికే ప్రతి మాట, ప్రతి అక్షరం మోడీ గుండెను దాకాలని ఈ సభ ద్వారా రైతుల సమస్యల పరిష్కారమే కాకుండా రైతులు పండించిన పంటకు గిట్టుబడి ధర కాకుండా, రైతులు పండించిన పంట అకాల వర్షాలకు తడవకుండా ప్రతి గ్రామాన గవర్నమెంటు ప్రత్యేక గిడ్డంగులను ఏర్పాటు చేయాలి. ఆ గిడ్డంగులను యుద్ధ ప్రతిపాదికన ఈ మల్లి పంట వరకే నిర్మించాలనేది ఈ సభ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి రైతుకు రైతు బంధు, రైతు భరోసా కాదు, రైతు పింఛన్ ఇవ్వండి, రైతుకు 50,000 పింఛన్ ఇవ్వండి. దీన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీ మేనిఫెస్టోలో పెట్టుకోండి లేదా అమలు చేయండి. ఈ దిశగా మన రైతు సంఘాలు, మేధావులు, విద్యార్థులు, జర్నలిస్టులు అన్ని వర్గాల వాళ్ళు కూడా ఈ రైతులకు అండగా ఉండి ఈ డిమాండ్ల సాధన కోసం మరో కొత్త పోరాటానికి నాంది పలకాలని ఈ సందర్భంగా కోరుతూ పిలుపునిస్తున్నాం. తన జాతీయ మహాసభల నుంచి జిల్లా మండల మహాసభల వరకు సంస్థాగత మహాసభలు జరుపుకుంటుంది దేశవ్యాప్తంగా. అందులో భాగంగానే ఈరోజు పెద్దపల్లి జిల్లా 4వ మహాసభ పెద్దంపేట గ్రామంలో జరుపుకోవడం అనేది జరిగింది. అఖిల భారత రైతు కూలీ సంఘానికి చాలా చరిత్ర ఉంది. అనేక త్యాగాలు చేసి రైతాంగ ఉద్యమాలు నడిపినటువంటి చరిత్ర అఖిల భారత రైతు కూలీ సంఘానికి ఉంది. మొన్న జరిగినటువంటి మోడీ తీసుకొచ్చినటువంటి 3 నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ప్రధాన పాత్ర పోషించింది. దేశ రాజధాని ఢిల్లీ నగరాన్ని దిగ్బంధించినటువంటి దానిలో ఏఐకేఎంఎస్ పాత్ర గణనీయంగా ఉన్నది. ఇప్పటికీ ఏఐకేఎంఎస్ మా ప్రధాన కార్యదర్శి దానికి కన్వీనర్గా ఉన్నటువంటి చరిత్ర ఉన్నది. ఈరోజు భారతదేశంలో మొత్తం కూడా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగాన్ని మొత్తం నిర్వీర్యం చేసేటువంటి పద్ధతిలో కంకణం కట్టుకున్నటువంటి స్థితి ఉన్నది. ఇలా భారతదేశానికి అనేక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల పేరుతోటి భారత వ్యవసాయ రంగాన్ని మొత్తం కూడా బహుళజాతి సంస్థలకు అప్పగించేటువంటి కుట్ర జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఉత్పత్తులన్నీ కూడా వాటికి సబ్సిడీలు లేవు, పంటలకు గిట్టుబాటు లేదు, రైతాంగానికి ఇచ్చేటువంటి సబ్సిడీలన్నీ కూడా బంద్ చేసినటువంటి స్థితి ఉన్నది. ఆ కారణంగా మన దగ్గర పెట్టుబడి పెరిగి ఇలా రైతు పంటకు
రేటు పెరిగేటువంటి స్థితి ఉన్నది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల పేరుతోటి విదేశాల్లో, యూరప్ దేశాలలో, అమెరికా దేశంలో అదొక పరిశ్రమగా ఉన్నటువంటి వ్యవసాయ రంగం. అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలకు అనేక రాయితీలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళ ఉత్పత్తులను మొత్తం కూడా వెనుకబడ్డటువంటి వ్యవసాయకంగా ఉన్నటువంటి దేశాల మీద మొత్తం ఇబ్బడి ముబ్బడిగా కుప్పలు తెప్పలుగా ఉత్పత్తులను దిగుమతి చేసి ఇక్కడున్నటువంటి ఉత్పత్తులను దెబ్బతీసేటువంటి కుట్ర జరుగుతుంది. మొన్న పత్తికి 11% సుంకాన్ని తగ్గించారు. ఇప్పుడున్నటువంటి అనేక ఉత్పత్తులకు సుంకాన్ని తగ్గించి ఇక్కడ వాళ్ళ మార్కెట్ ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే డీమార్ట్, వాల్మార్ట్ లాంటి, తర్వాత స్పెన్సర్ లాంటి, మోర్ లాంటి సూపర్ మార్కెట్లు పెట్టి వాళ్ళ ఉత్పత్తులను ఇలా అమ్ముకునేటువంటి స్థితి కొనసాగుతుంది. దానికి తోడుగా ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా వాళ్ళకు ఒత్తాసు పలుకుతున్నటువంటి కారణంగా ఇవాళ వ్యవసాయ రంగాన్ని ఇలా నిర్వీర్యం చేస్తున్నాడు. అదే కాకుండా విత్తనాలు కూడా నూతన విత్తన చట్టం అనేది ఒక చట్టం తీసుకొని వచ్చి ఆ నూతన విత్తనాల పేరుతోటి మన దేశంలో ఉన్నటువంటి సాంప్రదాయక విత్తనాలను మొత్తం కూడా ఈ పనికిరావు, పెటెంట్ హక్కు కావాలి అని చెప్పి వాళ్ళు చట్టాలు తీసుకొచ్చి ఇక్కడ విదేశాల్లో పండినటువంటి విత్తనాలను మొత్తం కూడా ఇక్కడ అమ్ముకునే విధంగా చేస్తున్నారు. దానివల్ల ఎక్కడో పండినటువంటి విత్తనాలు మన భూములలో అవి పండుతాయా, మన వాతావరణానికి, మన సాయిల్కు, మన నీళ్లకు ఈ పండేటువంటి స్థితి ఉండదు. అనేక రోగాల విత్తనాలు కూడా మన దగ్గర సరఫరా చేసి దాంతో పెస్టిసైడ్స్ వ్యాపారాన్ని కూడా ఉధృతం చేసుకోవడం కోసం ఇలా ప్రయత్నాలు చేస్తున్నారు. దాన్ని అన్నిటికీ వ్యతిరేకంగా ఇలా గిట్టుబాటు ధర సమస్య కోసం ఇలా పాలక వర్గాలు, ఏ పాలక వర్గం అధికారంలోకి వచ్చినా కూడా రైతును ముప్పేటం ముంచేటువంటి స్థితి ఇలా కొనసాగుతుంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిందట, తర్వాత మాది రైతు ప్రభుత్వం, మీ రైతులకు మేలు చేస్తామని చెప్పి అనేక ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్తున్నారు. తీరా చూస్తే ఇలా మొక్కజొన్న, వరి ధాన్యం మొత్తం ఐకేపీ సెంటర్లలో, పిఎస్సి సెంటర్లలో కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. ఇప్పటికే నెల రోజులకు పైగా రైతులందరూ కుప్పలు పోసుకొని వాటి కాపలా కాసి ఎండలలో నీళ్లు లేక, నీడ లేక, వైద్య సౌకర్యాలు లేక ఇలా వడదెబ్బకు చనిపోయేటువంటి స్థితి కొనసాగుతుంది. దేశానికి అన్నం పెట్టి దేశాన్ని కాపాడేటువంటి రైతు ఇలా నిర్దాక్షిణ్యంగా చనిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. ఇలా వాళ్లకు ఎలాంటి వాళ్ళ సాధక బాధకాలు చూసేటువంటి ప్రయత్నాలు ఎండలతో అల్లాడుతున్న ప్రజలు, కార్మికులు. రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతుండగా పారిశ్రామిక ప్రాంతమైన రామగుండం అగ్నిగుండంగా మారింది. ఉదయం నుంచి మండిపోతున్న ఎండలతో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. మధ్యాహ్నం వేళ రోడ్డు నిర్మానుష్యంగా మారుతుండగా వేడిగాలులతో వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోల్బెల్ట్ ప్రాంతం కావడంతో బొగ్గు గనులు, థర్మల్ విద్యుత్ కేంద్రాల ప్రభావంతో రామగుండంలో ఉష్ణోగ్రతలు మరింత అధికంగా నమోదవుతున్నాయి.
రాత్రి 12 1 గంట అయితే విపరీతమైన ఎండ కొడుతుంది. ఎక్కువ మంది చచ్చిపోతారు, చాలామంది ఇబ్బంది పడాలని ఉన్నది. ఎటువైనా పనులు ఉంటే పొద్దున్నే చూసుకొని చల్లబూట ఇంటిలో కూడా చేరుకోవాలి. చల్లటి వాతావరణం తీసుకోవాలి, చల్లటి జ్యూస్ తాగాలి, చల్లటి వాటర్ తాగాలి. ఎటు పోయినా చల్లటి పిల్లలు కూడా తీసుకుపోవద్దు. మనం కూడా కాపాడుకోవాలి. చాలా జాగ్రత్తగా ఓపిక ఉండాలి. పారిశ్రామిక ప్రాంతంలో ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి. గతంలో ఈ వేసవి కాలంలో షిఫ్ట్ వేళల్ని మార్చి కార్మికుల ప్రాణాలని ఉత్పత్తిని సాధించినటువంటి యాజమాన్యం గత కొన్ని సంవత్సరాలుగా మళ్ళీ దాన్ని పక్కన పెట్టి యథావిధిగా డ్యూటీ నిర్వహించడం వల్ల ఎండ వేడిని తాళలేక కార్మికులు విధులకు హాజరు కావడం లేదు. ఫలితంగా ఉత్పత్తిపై దాని ప్రభావం పడి ఉత్పత్తి తగ్గిపోతూ ఉన్నది. కార్మికుల ప్రాణాల మీద శ్రద్ధ పెట్టి వాళ్లకు ఓపెన్ కాస్ట్ గన్ల పనివేలను మార్చడంతో పాటు ఓపెన్ కాస్ట్లో పనిచేసినటువంటి కార్మికులకి మజ్జిగ ఇవ్వడం, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవ్వటం, దాన్ని ఇప్పుడు ఇస్తున్న దానికి అదనంగా ఇవ్వటం, రెండో ఛత్రీలు ఇచ్చి తెల్లటి రుమాలు ఇచ్చి వాళ్ళను కాపాడాలని, అదేవిధంగా రెస్ట్ షెల్టర్లో కూడా కూలర్, కనీసం ఏసీ సౌకర్యం లేకపోయినా కూలర్ అయినా ఏర్పాటు చేయడం ద్వారా కార్మికులను కాపాడాలని, తద్వారా సింగరేణి అభివృద్ధి చెందుతుంది, సింగరేణి ఉత్పత్తి పెరుగుతుంది. ఆ విషయాన్ని గమనంలోకి తీసుకోమని ఇవాళ స్పష్టం చేస్తా ఉన్నాం. ఉన్నతాధికారులు ఎంతసేపు ఉత్పత్తిపైనే కాకుండా కార్మికుల సంక్షేమం పైన కూడా వాళ్ళకి కావాల్సిన అవసరాలను, వాళ్ళ కనీస కోరికలను తీర్చితే ఇవాళ సింగరేణి బాగుపడుతుంది. అనేక మంది ఇవాళ కోల్పేటలో పెరిగిన ఉష్ణోగ్రతల వల్ల వడదెబ్బకు చనిపోతూ ఉన్నారు. కార్మికులు సిక్ అవుతూ ఉన్నారు, డ్యూటీలకు వెళ్ళాలంటే భయపడుతూ ఉన్నారు. ఈ 10 రోజులైనా వాళ్ళకి ఈ వేళల్ని మార్చి వారికి తగిన సౌకర్యాలు కల్పించాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. ప్రజలకు విజ్ఞప్తి, ఎండ చాలా బాగా ఉంది. పిల్లలు కానీ పెద్దలు కానీ 11 గంటల లోపు ఏమైనా పనులు ఉంటే ముగించుకొని ఎవరి ఇళ్లకు వారు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాము. గోదావరి కానీ పట్టణ ప్రజలు అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎండ మాత్రం చాలా తీవ్రతగా ఉంది. పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ మాత్రం బయటికి వెళ్ళొద్దు, దయచేసి బయటికి వెళ్ళొద్దు దయచేసి. ఎందుకంటే వడదెబ్బ బాగా కొడుతుంది, చాలామంది చనిపోవడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి ప్రజలు. నమస్కారం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.